అందరికి నమస్కారం. సోమవారం అండి, తెలుసు కదా మీ అందరికి. నేను సోమవారం శివాలయంకి వస్తానని. మా అమలాపురం చెన్నమల్లి స్వామి టెంపుల్. జనాలు అయితే పొద్దున చాలా ఎక్కువే ఉన్నారు. లైన్ చూడండి ఎంత పెద్దది ఉందో, చాలా చెప్పేసింది దర్శనం చేసుకోవడానికి. మన ఫాలోవర్స్ కానీ ప్రతి ఒక్కరు అందరూ మంచిగా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హర హర మహాదేవ్. ఇంక ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మార్కెట్ లోకి వెళ్ళిపోయాను. తాటి బెల్లం ఒకటి, వెల్లుల్లిపాయ ఒకటి తీసుకోవాలి. మా అమలాపురంలో నెంబర్ 1 దొరికితే వీళ్ళ దగ్గరే 2 రకాలు ఉన్నాయి. దీంట్లో కూడా ఎప్పుడు నెంబర్ 1 తీసుకున్నాను, పెద్ద సైజ్ లో ఇవే తీసుకుంటున్నాను. పెద్ద టిఫిన్ కి ఈ రోజు గణపతి టిఫిన్స్ కి వెళ్ళాను. జస్ట్ అలా వెళ్ళగానే మంచి వేడిగా మన కళ్ళ ముందర బజ్జీ దిగింది. ఇంకా లేట్ చేయకుండా ఒక ప్లేట్ బజ్జీ తీసుకున్నా. వీళ్ళ దగ్గర అల్లం చట్నీ స్పెషల్ అనమాట. ఈ లోపల తినండి గట్టిది ఉంటది, మామూలు పలచంది కన్నా. జస్ట్ ఇప్పుడు వచ్చింది కదా బజ్జీ, వేడిగా చేయి కాలిపోతుంది అనమాట. నిజంగా అల్లం చట్నీ 2 టాప్ అనమాట. ఒక టిప్ చెప్తాను, ఎప్పుడైనా బజ్జీ అలా వేడిగా ఉంటే ఏంటంటే అలా కొట్టాలన్నమాట. కొడితే ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా చల్లారుతుంది. నెక్స్ట్ ఈ లోపల మనోడు ఉతప్ప ఇప్పించాడు తినమని. ఆల్రెడీ ప్లేట్ బజ్జీ తినేసాను. ఉతప్ప కూడా చాలా పెద్దగా ఉంది. ఇంకా మనం తెచ్చాడు. ఇంకా థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఇంక అయిపోయిన తర్వాత నారెంజ్ జ్యూస్ తాగడానికి వెళ్ళాను. ఈ నారెంజ్ జ్యూస్ ఎప్పుడు ఏంటంటే మనం పలుపుతోనే తాగాలి. కొంతమంది ఏంటంటే ఇలా నొక్కి చేస్తారు, దాంట్లో పలుపు రాదు. ఈ టైప్ మిషన్ లో అయితే పలుపు వస్తుంది. సూపర్ ఉంది, ఇంకా చాలా బాగుంది. నెక్స్ట్ కాలీఫ్లవర్ ఆవకాయ పెట్టించాలి. కాలీఫ్లవర్ తీసుకుంటున్నాను అనమాట. ఈ షాప్ వచ్చేసి వై జంక్షన్ లో ఉంటది. కొమరగిరిపట్నం రోడ్ వెళ్తాం కదా, వెళ్ళగానే ఫస్ట్ షాప్ అనమాట ఇది. ఫ్రెండ్ అదే ఆనంద్ మంగారు ఉంటుంది వాళ్ళది అనమాట. మన ఫాలోవర్స్ ఎవరైనా వెళ్తే మన పేరు చెప్పండి, కొంచెం తగ్గింది తీసుకుంటారు. దీని తర్వాత తెల్లగపిండి తీసుకుంటున్నాను. దీని తర్వాత ఫుడ్ వీడియో పెడతాను, దాన్ని కూడా చూసండి.